Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. పాకిస్తాన్లోని 4 ప్రధాన నగరాలను శ్రీరాముని తనయులైన లవకుశులు భరతుని కుమారులైన తక్షుడు పుష్కరుడు కట్టించారట. అప్పట్లో ఈ నగరాల పేర్లు కూడా కట్టించిన వారి పేరు మీదుగానే ఉండేవట. కాలక్రమేణా వాటి పేర్లలో మార్పులు సంభవించాయట. ఈ నగరాలు వాటి అసలు పేర్లు. కసూర్ అసలు పేరు కుశపురం, శ్రీరాముని తనయుడు కుశుడు కట్టించాడు. లాహోర్ లవపురం, శ్రీరాముని తనయుడైన లవుడు దీన్ని నిర్మించాడు. తక్షశిల శ్రీరాముని తమ్ముడైన భరతుని తనయుడు దీన్ని కట్టించాడు. పెషావర్ అసలు పేరు పుష్కలావతి పురుషపురం, దీన్ని భరతుని రెండవ తనయుడు గుహాకారుడు నిర్మించాడట. స్విట్జర్లాండ్లోని బెర్గాన్ చుట్టూ పర్వతాలు, పచ్చని చెట్లు, సరస్సులు, పచ్చిక బయళ్లతో ఎంతో సుందరంగా ఉంటుంది. అందంగా నిర్మించుకున్న ఇల్లు చూడడానికి ఆ పట్టణం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇలా సందర్శనకు వచ్చేవారు ఫోటోలు తీయకూడదు, అలా చేయడం నేరమని తెలిపే హెచ్చరికలు పట్టణంలో అనేక చోట్ల కనిపిస్తుంటాయి. ఎందుకంటే స్థానిక న్యాయస్థానం బెర్గాన్ పట్టణం అత్యంత సుందరమైనదిగా భావించింది. ఇలాంటి ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూడకుండా ఫోటోల్లో చూడడం, సోషల్ మీడియాలో పెట్టడం వారికి ఏమాత్రం ఇష్టం లేదట. సోషల్ మీడియాలో చూసి బాధపడతారని శాస్త్రీయంగానూ నిరూపితమైందట. గుడిలో మనమైతే దీపం వెలిగిస్తాం, కానీ ఓ ఆలయంలో మాత్రం దీపం వెలిగించకుండానే మంటలు ఎగిసిపడుతుంటాయి. ఈ ఆలయం అజర్బైజాన్ బాకులోని సురగ్జనిలో ఉంది. మండపంలో ఉండే దీని మధ్యలో ఎప్పుడూ ఎగిసిపడుతున్న జ్వాలలు కనిపిస్తాయి. 5 త్రిభుజాకారాలతో ఉండే గుడి గుమ్మటాల పైన ఆ మంటల వెలుగులుంటాయి. అందుకే దీన్ని ఫైర్ టెంపుల్ అని పిలుస్తారు. ఇక్కడ భూగర్భంలో ఉన్న సహజ వాయువులు బయటకు వచ్చి ఆక్సిజన్తో కలవడంతో మంటలు వస్తాయి. కానీ ఇదంతా దేవుడి మాయ అని అక్కడి స్థానికులు పూజిస్తారు. తీరం లేని ఒక సముద్రం ఉంది. అదెలా సాధ్యమంటే అదే మరి వింత. ప్రపంచంలోని అద్భుతమైన కొన్ని వింతలలో ఇది ఒకటి. ఇది అట్లాంటిక్ సముద్రంలో ఉంది. దీని పేరు సర్గసో. ఇది బెర్ముడా ట్రయాంగిల్ కు దగ్గరలోనే ఉంది. ఈ సముద్రానికి తీరం నిజంగానే లేదు. పైగా ఈ సముద్రం ఎన్నెన్నో చేపలు, జలచరాలకు నిలయం. ఈ సముద్రం పక్కన పేరుకుపోయిన చెత్త, దుమ్ము, ధూళి కలిసి ఒక బ్రిడ్జిలా ఏర్పడ్డాయి. దీనిపై తాబేళ్లు కూడా నడవగలవు. బొలివియాలోని సెర్రోరికో పర్వతంలో వెండి నిక్షేపాలు అధికంగా ఉండేవి. అందుకే ఒకప్పుడు దీన్ని స్పానిష్ వాళ్ళు ధనిక పర్వతంగా పిలిచేవారు. ఆ పర్వతంపై ఉన్న వెండిని కొల్లగొట్టేందుకు 1545లో తొలిసారిగా మైనింగ్ ని ప్రారంభించారు. అందుకోసం అక్కడ స్థానికంగా ఉండే 30 లక్షల మంది ప్రజలను బానిసలుగా చేసుకున్నారు. వారితో బలవంతంగా కొండను తవ్వించి వెండి ఖనిజాన్ని వెలికి తీయించేవాళ్ళు. దీంతో పర్వతంలో పెద్ద సొరంగాలు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు అవి కూలడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయేవారు. అధిక పని, ఆకలి, వ్యాధుల బారిన పడి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.